జగన్ని కాకపోతే ఇంకెవరిని గెలిపించుకుంటాం? తప్పకుండా ఆయన వస్తారు. ఆయన్నే గెలిపించుకుందాం కూడాను. ఏం బాబాయ్ ఎలా ఉన్నావు? ఎరా జైలు నుంచి ఎప్పుడు వచ్చావురా? నిన్నేరా. ఎరా ఎన్నిసార్లు జైలుకి వెళ్తావు? మీ ఇంట్లో అందరూ బాధపడుతున్నారా? అసలు ఏమవుదు అనుకుంటున్నావురా? ఈసారి ఎలక్షన్లో పోటీ చేసి సర్పంచ్ అవుదాం అనుకుంటున్నా. 7 కేసులున్నాయి, 2 నెలలు జైల్లో ఉన్నావు. నువ్వు సర్పంచ్ ఏంట్రా? ఏ ఎందుకు అవ్వకూడదు? 16 నెలలు జైల్లో ఉండి మనీ లాండరింగ్, చీటింగ్, ఫోర్జరీ లాంటి 25 కేసులున్న గగన్ సీఎం అవ్వాలంటారు. అతని చేతిలో రాష్ట్రాన్ని పెడితే బాగుపడుతుందని సమర్థిస్తున్నారు. కేవలం 7 కేసులున్న నేను సర్పంచ్ అవుతానంటే అలా అడుగుతారేంట్రా? నాకొక్క ఛాన్స్ ఇచ్చి నన్ను సర్పంచం చేయండి. 30 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే తల్లిదండ్రులకి 20,000 ఇస్తా. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటే చాలు 1,00,000 రూపాయలు ఇస్తా. ప్రతి ఎకరా సాగుకి 50,000 ఇస్తా. నన్ను సర్పంచం చేయండి చాలు. అవ్వా, తాత, అమ్మా, అక్క, ఈ ఒక్కసారికి నన్ను సర్పంచం చేయండి. మన కర్మ కాకపోతే ఈడు సర్పంచ్ ఏంటి? ఈడు ఈడి గాలి వాగ్దానాలు. పొరపాటు ఈడు సర్పంచ్ చేయడానుకో మన గ్రామం ఏమైపోద్ది? తప్పు మందే రాజయ్య. పక్కింటి కుర్రోడు నేరాలు చేశారని సర్పంచ్ అవ్వాలనుకుంటే గ్రామం ఏమైపోతుందని మనమే ఆలోచించాం. అలాంటిది దేశంలో అతిపెద్ద నేరస్తుని సీఎం అవ్వాలని ఎలా అనుకుంటాం? ఇప్పటికైనా మారకపోతే రేపు మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకుని అవుతాం. రేపు జరిగే అనర్థాలకి మనమే కారణం అవుతాం.